నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లోకేష్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు నేను కారపు చెక్కలు, కరకరలాడే కారపు చెక్కల్ని ఎలా ఈజీగా చేసుకోవాలో ఈజీ మెథడ్లు చెప్తానండి, చేసి చూపిస్తాను. నేను ఒక రెండు గ్లాసు బియ్యం పిండి తీసుకున్నానండి. మీరు బియ్యం కడిగి కూడా పొడి చేసి కూడా తీసుకోవచ్చు. నేను ప్యాకెట్ పొడి తీసుకున్నానండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి. కొద్దిగా పచ్చిమిరపప్పు నానబెట్టుకున్నాను, ఇందులో వేసుకుందారి. దీంతోనే కరివేపాకు ఇలా చిన్న చిన్న పీసులు కట్ చేసి వేసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 1 స్పూన్ వామ్ అండి, చాలా స్మెల్ చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం వేసుకోవాలి, చూసి వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్. అలాగే అండి, ఈ పచ్చిమిర్చి అల్లం గ్రైండ్ చేసుకోవాలి, కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే మిక్సీ జార్లో ఇలా వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. చూడండి, ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి, ఇందులో వేసుకుందారి. మీరు చూసి వేసుకోండి, కారం తగినట్టుగా, ఎక్కువ అంతా వేయండి. కొద్దిగా కాచిన నూనె వేసుకోవాలి. నూనె వేసుకుంటే కరకరలాడుతూ చాలా బాగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒకసారి అంతా కలిసేలాగా మనం చేత్తో ఇలా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కొద్దిగా వీడియోలో చూపించినట్టుగా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా చపాతీ పిండిలాగా మనము ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనము తయారీ విధానం చూద్దామండి. ఇలాంటి పేపర్ తీసుకోవాలండి. ఇలాంటి పేపర్ తీసుకొని ఒక 4 పక్కల కట్ చేసుకున్న తర్వాత దీని మీద ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. ఇలా ఆయిల్ కొద్దిగా వేసుకుంటూ దీన్ని ఇలా వేసుకోవాలి. కొద్దిగా పిండి ఎత్తుకుంటూ రోల్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, ఇలా రోల్ లాగా చేసుకున్న తర్వాత దీని మీద కవర్ పైన పెట్టుకోవాలి. ఇలా చేసి ఏదైనా ఒక ప్లేట్ తీసుకోవాలి. 1 కప్పు ప్లేట్ తీసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు రౌండ్గా వస్తుంది. ఇలా 4 పక్కల ప్రెస్ చేసామంటే రౌండ్గా పల్స్గా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో.
కొద్దిగా పిండెత్తుకొని ఆయిల్ వేడెక్కిందా లేదని చెక్ చేసుకోవాలి. నేను ఆయిల్ వేడెక్కించుకున్నాను. కొద్దిగా పిండి వేసి చూస్తానండి. చూడండి, ఆయిల్ అనేది వేడెక్కింది. ఇప్పుడు మనం ప్రెస్ చేసుకున్న వాటిని ఇందులో వేసుకోవాలి. చూడండి, ఇలా చేతిలో ఇలా ఎత్తుకుంటూ ఇలా వేసుకోవాలి. మీడియంకి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఒక పక్క ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్క టచ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే రెండు పక్కల ఫ్రై అవుతుంది అన్నమాట. అప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటుంది. చూడండి, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. బాగా ఫ్రై అయిపోయింది. ఇలా జాలి గంటితో ఇలా తీసుకోవాలి మనము. మీకు సైజ్ పెద్దది కావాలంటే పెద్దదిగా వేసుకోవచ్చు, మరి చిన్నది కావాలంటే చిన్నది కూడా వేసుకోవచ్చండి. చూడండి, పచ్చిమిరపప్పు మసాలా అంతా వేసాం కదా. శొంఠి పచ్చిమిర్చి గ్రైండ్ చేసి చాలా చక్కగా కనిపిస్తుంది కదండి. చూడండి, సౌండ్ వస్తుంది గలగలని. అదేలాగా మనం చేసుకున్న వాటిని ఇందులో వేసుకోవాలి. చూడండి, ఒక పక్క ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్క ఇలా తిప్పుకోవాలండి. అప్పుడు రెండు పక్కల ఫ్రై అవుతుంది బాగా. చాలా క్రిస్పీగా ఉంటుందండి. చాలా క్రిస్పీగా ఉంటుంది. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ తినచ్చు. చాలా బాగుంటుందండి. నేను చెప్పినట్టు మీరు చేశారంటే ఖచ్చితంగా చాలా బాగా టేస్టీగా వస్తుంది.